స్వామీజీ ఏం చెప్పాడు? ఆ ధరణిది ఒట్టి దరిద్రపు జాతకం అన్నాడా? బావ భార్య స్థానం త్వరలోనే ఖాళీ అవుతుందని చెప్పాడా? నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? అంతా తలకిందులయ్యింది. ఇంకా మనం ప్లాన్లు వేయడం ఏమీ లేదు. చేతులు ముడుచుకుని కూర్చోవడమే. ఏంటత్తా, ఏం తలకిందులయ్యింది? దాని జాతక చక్రం బాగుంది. స్పీడ్గా సవ్యంగా తిరుగుతోంది. మన జాతకంలో వక్రరేఖలు బలంగా ఉన్నాయి. అవే మనల్ని స్పీడ్గా తిప్పి కింద పరేస్తాయి. ఏంటత్తా, అసలు స్వామి దాని జాతకం చూసి ఏం చెప్పాడో వివరంగా చెప్పు. స్వామీజీ చెప్పిన మాటలకి నా మెదడు నరాలు చిట్లి నా ఆలోచన చచ్చుబడిపోయింది. అయ్యో అత్తా, నువ్వు నన్ను భయపెట్టుకో. ముందు విషయం చెప్పు. చావు కబురు వినడానికి అంత ఆతృత? చావు కబురా? అవును. దాని జాతకంలో మన చావు దాని చేతుల్లో రాసిపెట్టుందట. వాట్? అవును, అది అక్షరాల నిజం. నేను నమ్మను. నువ్వే కాదు, ఎవ్వరైనా నమ్మాల్సిందే. అదే స్వామీజీ గారి మాట. ఆయన అంత పవర్ఫుల్లా? అవును, చాలా పవర్ఫుల్. టెన్షన్కి నరాలు చిట్లుతున్నాయి. ముందు విషయం చెప్పు. దాని జాతకం తీసుకెళ్ళి ఈ అమ్మాయే నీకు శత్రువు. జాతకం చూశాగా, ప్రాణాలకే ప్రమాదం. ఇవి స్వామీజీ గారు చెప్పింది. మరి మనం ఏం చేయటం? చేసేదేమీ లేదు. మరబొమ్మలా దాని చేష్టలు చూస్తూ సైలెంట్గా ఉండడమే. ఏం చేసినా ఇలా అని ఎవరికి చెప్పినా మనకి చావు మూడినట్టే. అయ్యో, ఇంత బతుకు బతికి చివరికి చెవటల్లా ఉండాలా? కాలం కలిసి రాకపోతే ఏం చేస్తాం మరి? తప్పదు. తనేం చేసినా పట్టించుకోకు. ఇదేంటి రేపర్స్ చింపి ఆ టాబ్లెట్స్ డస్ట్బిన్లో పడేస్తోంది? ఏం ఆలోచిస్తోంది? ఎందుకలా చేస్తోంది? వేరే ఆలోచనలో ఉండి ఆ పని చేస్తున్నట్టు లేదు. కావాలని అలా పడేస్తుంది. అదేంటి, కడుపుతోంది కదా? ఏమో, మరి అలా చేయడానికి కారణాలేమున్నాయో. ఏ కారణం ఉన్నా కావాలని పుట్టబోయే బిడ్డను చంపుకుంటుందా? ఇష్టం లేదేమో, మనకేం తెలుసు. అత్త, ఒక పని చేద్దామా? ఏంటది? బావని తీసుకొచ్చి చూపిస్తే తనే నిలదీస్తాడుగా. అమ్మో, అదేం చేసినా మనం చూస్తూ నిలబడ్డమే గాని అడగద్దు. ఆ విషయాల్ని ఇంకొకరికి చెప్పొద్దని స్వామీజీ చెప్పారు కదా. ఇప్పుడు మన చావు మనమే కోరి తెచ్చుకుంటామా? చూస్తూ అలా వదిలేద్దామా? తప్పదు. మనకి టైం కలిసొచ్చేదాకా ఓపిక పట్టాల్సిందే. అసలెందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది? కావాలని చేస్తుందంటే పిచ్చిదంటావేంటి? ఈ ప్రవర్తన వెనకాలన్న రహస్యమేంటో తెలుసుకోవాలి. అసలు విషయం తెలిస్తే గాని మనం దాన్ని దెబ్బతీయలేం. టాబ్లెట్స్ పారేస్తోంది అంటే మామూలు విషయం కాదు. ఏంటి ధరణి, ఏం చేస్తున్నావు? ఏం లేదండి. అవును, బిఫోర్ మీల్స్ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, వేసుకున్నావా?
వేసుకున్నాను. వదిన టాబ్లెట్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటుందన్నయ్య. అన్నమైనా మర్చిపోతుంది గాని టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోదు. అది చేసిన పని తెలిస్తే నువ్వు ఈ మాట అనవు. తల్లి కాబోయే మనిషి కదా, బిడ్డ మీద శ్రద్ధ ఎక్కువగా చూపిస్తుంది. నీ మందుల విషయంలో కూడా అంతే అన్నయ్య. తను తన మీద కన్నా తన వాళ్ళు అనుకునే వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. మంచి మనసున్న వాళ్ళు అంతే అన్నయ్య. ఏంటి ఇద్దరు కలిసి నన్ను మునిగి చెట్టు ఎక్కిస్తున్నారు? మంచిదానివి కాబట్టి నీ మంచితనం చెప్పుకుంటున్నారమ్మా. ఈవిడొకత్తి ఎప్పుడెటు ప్లేట్ ఫిరాయిస్తుందో తెలీదు. మనిషిగా నా ధర్మం పాటిస్తున్నాను. అది గొప్ప పొగడ్డానికి? నిజం చెప్తే పొగడ్తలా ఉందా? చాలాసార్లు అంటున్నారు. మంచైనా చెడైనా అలా అనుకుంటూనే ఉంటారు. నీ గుణగణాలు నచ్చే కదా తను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మనసుకి నచ్చిన మాట అనకుండా ఎలా ఉంటాం? అసలు ఈ చర్చ దేనికి? తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి, అలాగే ఆదిత్య ఆరోగ్యం గురించి చూపిస్తున్న శ్రద్ధ గురించి. ఎందుకు? టైం ప్రకారం టాబ్లెట్ల వాడకం గురించి. అవునా? ఒక్క నిమిషం ఉండండి. ధరణి, ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తా. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. ఇవి చూపిస్తాను బావకి. మరి డస్ట్బిన్లో టాబ్లెట్స్ ఏంటి? ఏంటి ధరణి, ఆ టాబ్లెట్స్ ఏంటి? అవి ఎక్స్పైరీ టాబ్లెట్స్. పడేసాం. ఎక్స్పైరీ టాబ్లెట్స్ ఎక్కడివి? ఏమో డ్రెస్సింగ్ టేబుల్లో ఉంటే తీసి పడేశాను. వదినా, బిఫోర్ మీల్స్ టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, ఇదిగో భోంచేయ్. బిఫోర్ ఆఫ్టర్ రెండు అయిపోయాయి. అంటే అన్నం కూడా తినేసావా? అవును. ఎప్పుడు? ఇప్పుడే. ఏంటొదినా, ఎప్పుడు అన్నం తినమన్నా ఇప్పుడే తిన్నానంట. నిజంగా తిన్నావా ధరణి? అసలు మనతో కానీ మనం చూస్తుండగా కానీ వదిన అన్నం తిని ఎన్ని రోజులైందన్నయ్య? అసలు అన్నం మానేసిన మనిషిలా ఎంత చిక్కిపోయిందో, ఎంత డల్గా ఉంటుందో. నాకైతే అన్నం తిన్నాను అని వదిన అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందన్నయ్య. వదిన మీద నాకు చాలా అనుమానంగా ఉంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. చాలా డల్ అయిపోయావు ధరణి. నీరసంగా కనిపిస్తున్నావు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తున్నావు. పరధ్యానంగా ఉంటున్నావు. దేని గురించి ఆలోచిస్తున్నావు? కడుపులో ఉన్న బిడ్డ గురించే అయ్యుంటుంది ఆదిత్య. బిడ్డ గురించి ఆలోచించేదే అయితే అన్నం తినదా? తిన్నానంటున్నాను కదా. అన్నం తినాలనిపించట్లేదేమో. అవునా? మరేం కావాలో చెప్పు, అవే తెప్పిస్తాను. కడుపుతో ఉన్న వాళ్ళకి పుల్ల పుల్లగా తినాలని ఉంటుందంట. పుల్లు పుల్లుగా లేదు, తీయగా లేదు. నాకిందాకే ఆకలిగా ఉంటే తిన్నాను. ఎప్పుడు ఇలాగే అంటున్నావు. తింటే తిన్నావు. నా తృప్తి కోసం 2 ముద్దలు ఇప్పుడు నా ముందు తిను. తిను 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 దినా, వద్దు. ప్లీజ్. వద్దు స్వాతి, ప్లీజ్. వద్దు, తిను.
వద్దు వద్దు స్వాతి, నా ప్లీజ్ వదిలే. తిను. వద్దు. వదినా, అన్నం తినమంటే అంత కోపం ఎందుకమ్మా? బీపీ పెరిగిందేమో. నువ్వు నోర్మోయ్. అన్నం విసిరి కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? అన్నం తినమన్నందుకు కాదు, అవమానించినందుకు. అవమానించానా? మరి కాదా? లేకపోతే ఏంటి? తిన్నాను అంటే నమ్మవే. తిన్నట్టు లేవు, డల్గా ఉన్నావు, నా ముందు తినలేదు, తింటే తిన్నావు మళ్ళీ తిను అని ఎందుకు ఫోర్స్ చేయడం? నమ్మకం లేకే కదా? నా మీద, నా మాట మీద నమ్మకం లేదనేగా. అలానే ఎందుకు అనుకుంటావు ధరణి? అలాగాక ఇంకెలా అనుకుంటారు? తినలేదని తనంటుంది, మీరేమో మీ చెల్లెల మాటే నమ్ముతున్నారు. నా మీద నమ్మకం లేదా? టాబ్లెట్లు వేసుకున్నావా, టిఫిన్ చేసావా, పాలు తాగావా, భోజనం చేసావా? ఇలా అన్ని అనుమానాలేనా? అనుమానాలని ఎందుకు అనుకుంటున్నావు? మరి ఇంకెలా అనుకోవాలి? ప్రతిరోజు మీరు అడగడం, నేను చెప్పడం అలవాటైపోయింది. నేనేమైనా చిన్నపిల్లనా, వెర్రిదాన్నా? నా ఆరోగ్యం గురించి నాకు తెలీదా? నా బాధ్యతలు నేను మర్చిపోతానా? తను అడగాలా, తినిపించాలా? ఊరికే ఏంటి నాసా? నన్ను అనుమానిస్తే నా ఆత్మాభిమానం దెబ్బతినదా? ఒకసారి చెప్తే వినాలి. పూట పూటకి టార్చర్ నేను భరించలేకపోతున్నాను. టార్చరా? ఎస్, టార్చరే. ఒకసారి చెప్పగానే వదిలేయాలి. వదలకపోగా ఇలా వేధించడాన్ని టార్చర్ అంటారు. చాలా ఇంకా వివరంగా చెప్పాలా? తనేదో ప్రేమగా అడిగితే మీరు మాట్లాడకండి. మీ వాళ్ళని మీరు సమర్థించి నన్ను హర్ట్ చేయొద్దు. చచ్చి పిచ్చిదాన్ని కాను, చంపుకునేది బుద్ధి లేదాన్ని కాను. ఎందుకు ఎందుకు ఉపవాసాలుంటాను? నా విషయంలో ప్రశ్నలు అనవసరం. నమ్మితేనే నేను విలువిస్తా, అపనమ్మకాన్ని సహించను. భర్తగా నాకు మీరు కావాలి. మీ విలువ, గౌరవం నాకు తెలుసు. నా ప్రేమని మీరు అర్థం చేసుకోండి, అంతే. ప్రతి క్షణం మీరు నా గురించి ఎలా ఆలోచిస్తారో నేను అలాగే మీ గురించి ఆలోచిస్తాను. నేనున్న పరిస్థితి వేరు. టైం ప్రకారం ఆకలి, దప్పిక అనేవి ఉండవు. ఎప్పుడైనా ఆకలి కావచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. మళ్ళీ మళ్ళీ ఆ విషయంలో నన్నెవరూ ఏమీ అడగొద్దు. నేను ఈ బాధ భరించలేను.
గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఆదిత్య గారితో ఇలా మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అంతలా ఆదిత్య గారిని అన్నాను. నన్న దేవుడు కూడా క్షమించడు. ధరణి ఎందుకు ఇలా ఇరిటేట్ అవుతుంది? ఎందుకు తన ఈ మధ్య అదోలా ఉంటుంది? కారణం లేకుండా అలా ఎందుకు కంగారు పడుతుంది? ఎందుకు ఎప్పుడు తనలో తను ఫీల్ అవుతుంది? ఇంత కోపం తనలో ఎప్పుడు చూడలేదే. అంత అభిమానం గౌరవం చూపించే స్వాతి మీద అనవసరంగా నోరు పారేసుకున్నాను. పాపం చిన్నపిల్ల ఎంత హర్ట్ అయి ఉంటుందో. ఇలా అయితే లాభం లేదు. ఏదో ఒక పరిష్కారం కావాలి. లేకపోతే ఈ టెన్షన్ నేను భరించలేను. పాపం మూట కట్టుకున్న దాన్ని అవుతాను. అసలు ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? లేక లేక మన గారి విరిగి నేతిలో పడ్డట్టే. ఏమైందత్తా? ఇందాక ధరణి గదిలో గొడవ పడింది కదా. మనమేమో ఫలానా కారణం అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ ధరణి చాలా బాధగా బయటికెళ్ళింది. వెళితే మనకు కలిగిన లాభం ఏంటి? మన గారి నేతిలో పడటం ఏంటి? పిచ్చి మొహమా! ధరణి ఆడే నాటకాలు, తన ఉపవాసాలు, మందులు వేసుకోకపోవడాలు మనం ఆదిత్యకి చెప్పే ఛాన్స్ లేదు. ఎప్పుడు ఇందాక జరిగిన విషయాన్ని చెప్పడానికి, పరిష్కారం అడగడానికి ఖచ్చితంగా స్వామి దగ్గరికి వెళ్ళుంటుంది. వెళ్ళి జరిగిందంతా చెప్పుకుంటుంది. అది ఖచ్చితంగా ఆదిత్య వింటాడు. అంతే. ఎందుకు ఈ డ్రామాలంటూ ఖచ్చితంగా దాన్ని నిలదీస్తాడు. వివరాలు తేల్చి చెడమడ తిట్టి కోపం తగ్గకపోతే చితక బాదేసి దాన్ని చుట్టుపట్టుకుని లాక్కొస్తాడు. అంటే బావ ధరణితో వెళ్ళాడా? ఆహా, తో వెళ్ళలేదు. అది చెప్ప పెట్టకుండా పోయుంటే ఏమనుమానం వచ్చిందో ఏమో ఫాలో అవుతూ వెళ్ళాడు. ధరణి బావని గమనించలేదంటావా? లేదు, గమనిస్తే అసలు వెళ్లేదే కాదు. అలా అనుకొని మనం ఫాలో అయి వెళ్తే మన కంట్లో కారం చల్లి దారి తప్పించుకొని వెళ్ళింది. బావని అలాగే ఏమార్చదని గ్యారెంటీ ఏంటి? గమనించలేడు అని దాని నమ్మకం. ఎవరిని అది పట్టించుకోదు. తిన్నగా అక్కడికి వెళ్ళి వెళ్ళగక్కుతుంది. అది ఖచ్చితంగా ఆదిత్య వింటాడు. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు మన ప్రమేయం లేకుండా, మనం ఏం చెప్పకుండా మనం కోరుకున్నది జరిగి తీరుతుంది. ఆ ధరణి మాయ వేషాలకి ఇవాళ్లతో చెక్కాట ముగుస్తుంది. మన రూట్ క్లియర్ అవుతుంది. థ్యాంక్స్ అత్త, మంచి న్యూస్ చెప్పావు. పద, ఆ ధరణి మొహం ఎలా పెట్టుకుందో చూడాలి. గుమ్మంలోనే కాచుకొని చూద్దాం. పద పద పద. నమస్కారం స్వామి. నమస్కారం తల్లి, కూర్చో. ఏమిటి ఆ పరధ్యానం? భరించలేకపోతున్నానని, నా వల్ల కావటం లేదని చెప్పడానికి వచ్చావా? అవును స్వామి, కపట వేషాలు వేయడం చేత కావడం లేదు. తప్పదు. అంత కఠినంగా మాట్లాడితే ఎలా స్వామి? నా వల్ల కాని పని ఎలా చేయమంటారు? నువ్వు భర్త ప్రాణాలు దక్కించుకోవడం అంటే అంత తేలిక కాదు. ప్రయాస పడలేకపోతున్నాను. పసుపు కుంకాలు వదులుకుంటావా?